హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు లెనిన్ కాటన్ స్కై బ్లూ శారీ అండి. ఈ స్కై బ్లూ శారీ మీద ఈరోజు డిజైన్ వేద్దామని వచ్చానండి. ఇదిగోండి, ముందుగానే ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన కలర్స్ చూపిస్తానండి. ఇదిగోండి, సాప్ గ్రీన్, రెడ్, బ్లూ అండి, వైట్. నేను ఏం చేశానంటే ఇవన్నీ కొద్దిగా మూతల్లో పోసి అట్టు పెట్టుకున్నానండి. కొంచెం ముందరే తీసి అట్టు పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన బ్రష్లు చూపిస్తాను. 0 నెంబరు, 1వ నెంబరు, ఫ్లాట్లు అట్లా కొన్ని తీసుకున్నానండి. 0 నెంబర్ అయితే తీసుకున్నాను. మనకి వేసేప్పుడు ఏది ఈజీగా ఉంటుందో అది వాడేస్తానన్నమాట. కొంచెం ఇట్లా వాటర్ తీసుకున్నానండి బ్రష్ తడుపుకోవటానికి. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా. ముందుగా బ్లూ తీసుకున్నానండి. తీసుకొని ఇలా మనం వితౌట్ డిజైన్ అన్నమాట, డిజైన్ ఏం లేకుండా వేస్తున్నా. ఇలా బడ్స్ లాగా, అంటే మనకి వరి చీలల్లో పొలాలు మధ్య అట్లా కొన్ని కంకిలు, వరి కంకిల్లాగా, జొన్న కంకిల్లాగా, వరి కంకిలు కాదులేండి, జొన్న కంకిలు అలా ఉంటాయి కదా పొలాల్లో, అట్లా వస్తున్నట్టు అలా వేస్తానండి. ఆ మోడల్ అంతే, కానీ ఇవి కలర్ వేరు కదా. మనకి ఎన్ని కావాలో బడ్స్ అలా వేసేసుకుంటాం. ముందు ఎన్ని బడ్స్ కావాలో వేసేసుకున్నాను. ఇలా 0 నెంబర్ బ్రష్ తోటి ముందర వేసుకున్నాను. తర్వాత ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఫిల్ చేసుకుందామండి. కొద్దిగా బ్రష్ తడుపుకొని అలాగా ఫిల్ చేసేద్దాం. ఎక్కువ తడుపుకుంటే స్ప్రెడ్ అవుతుంది, కొంచెం తక్కువ తడుపుకోవాలండి వాటర్ మనం. ఇలా బ్రష్ని ఇలా తిప్పుతూ, ఇలా అంటే తొందరగా కలర్ కిందకి స్ప్రెడ్ అవుతుంది. అంటే సెల్ఫ్ కలర్ అనండి, డార్క్ లైట్లా ఉంటే బాగుంటుందని. అంటే వేరే కలర్ పింక్ అవి వేయచ్చు, నాకు ఇలా ఇష్టం, ఇలా బాగుంటుంది, ట్రై చేద్దామని చెప్పి సెల్ఫ్ వేస్తున్నా. శారీ మీద వేసుకోవచ్చు చక్క, లేదంటే పావడా అంటే లంగాల మీద కూడా, పిల్లలకి పొడవ లంగాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా చక్క బార్డర్ లాగా వేసుకోవచ్చు. ఇదేమో నేను కింద చీరకి ఇట్లా బార్డర్లా వేస్తున్నానండి. అక్కడక్కడ కూడా బంచెస్గా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు రండి, మన ఇష్టం కదా. మూడు ముందర వేసేసుకోవాలండి. తర్వాత మరి వేరే కలర్ వేసినప్పుడు కొంచెం బాగుంటుంది, వెంటనే వేయకుండా. ఈ మధ్య పెయింటింగ్ వీడియోలు వేయలేదండి, సమ్మర్లో అయినా సరే వేయలేదు. కొంచెం మొక్కలు అవి చూపించాను. ఇప్పుడు బాగా సమ్మర్ కదా, ఇంకా మొక్కల డ్యూటీలు ఏమి లేవు. ఎండలకి మొక్కలన్నీ కొంచెం వాడిపోతున్నట్టున్నాయి, అందుకని మళ్ళీ పెయింటింగ్ మొదలుపెట్టా.
కొంచెం కొంచెం మూతల్లో తీసుకుంటే ఎండిపోకుండా ఉంటుంది కలరు. ఒకసారి పోసేస్తే శారీ అంతా ఒకే రోజు వేయం కదా, వేసుకున్నట్టయితే పోసేసుకోవచ్చులేండి. అట్లా ఇలా చేయాలండి ముందర. ఇలా వెట్గా అంటే తడిగా వెట్టగా ఉండగానే వేరే కలర్ పెట్టుకుంటే డార్క్ లైట్ అలా వస్తుంది. ఇప్పుడు 0 నెంబర్ తీసుకొని 0 నెంబర్ తీస్తాను. వైట్ తీసుకున్నానండి. వైట్ తీసుకుని ఇట్లా పైనుంచి ఇలా బడ్స్ లాగా అంటే మొగ్గల్లాగా అటు ఇటు చెమ్మ మీద వేస్తే షేడ్స్ వచ్చి బాగుంటాయి అన్నమాట. లైటు డార్కు అట్లా అట్లా వేసేసుకోవాలి. తర్వాత ఈ పక్కన నెక్స్ట్ ఇటు అటు ఇటు బడ్స్లా వేసేసుకోవాలి దాని మీద. బ్లూ కనపడకుండా చివరికంటూ వేస్తే బాగుంటాయండి. నెక్స్ట్ దీనికి వెళ్ళిపోదాం. ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక పక్క నుంచి వేసుకొస్తే ఒక సీక్వెన్స్లో కనబడతాయి ఇవి. గ్రీన్ తీసుకొని స్టెమ్స్లో వేద్దాం. ఇలా వేసేస్తానండి. మొదల్లో కూడా కొంచెం ఇట్లా గ్రీన్ ఇద్దాము. గ్రాస్లా ఇచ్చేద్దాం. చక్కగా పొలాల్లో ఇలా వరకు కంకులు జొన్న కంకుల్లా ఉన్నాయండి ఇవి చూడటానికి. మొన్న యాక్రిల్ పెయింట్స్ ఎక్కడ తెప్పించారని అడిగారు. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. అయిపోయిన వెంటనే వాళ్ళు ఇంకో సెట్ పెట్టేస్తాను. ఇట్లా ఫినిష్ అయిపోయిందండి. ఇంకా నేను అక్కడక్కడ గ్రాస్లా వేసేస్తాను. ఇంతేనండి, ఫినిష్ అయిపోయింది. మీకు ఈ పెయింటింగ్ నచ్చిందా అండి? ఈ పెయింటింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా చూపిస్తాను మీకు నేను. ఇట్లా కింద బోర్డర్లా వేసాను. ఇవన్నీ ఇలా వేసానండి ఇవన్నీ. థ్యాంక్ యూ.